గర్విష్ఠులు ఎలా ఉంటారు? కీర్తనలు 75:4 75:4 చూద్దామండి. అహంకారులై ఉండకుడని ఉండకుడి అని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈ మాట ఎలా ఉంటుందంటే, ఐ సే టు ద బోస్ట్ఫుల్ డు నాట్ బోస్ట్ అండ్ టు ద వికెడ్ డు నాట్ లిఫ్ట్ అప్ యోర్ హార్న్. ఏంటి హార్న్ అన్న మాటకి ఏంటి? కొమ్ములు అంటే రే కొమ్ములు మోల్చేయరా ఆడికి అంటాం కదా డైలాగు. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? గొప్పోడైపోయాడు రాడు. ఇంకో మాట అంటాం అంతే, ఏంటి? పైకి వెళ్తున్నాడు అని అర్థం. దేవుడు అంటున్నాడు ఏంటంటే, డు నాట్ బోస్ట్. నిన్ను నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు, నిన్ను నువ్వు ఎక్కువ హెచ్చించుకోవద్దు. హెచ్చించుకున్న రకము, తాను హెచ్చించుకున్న రకము యేసు ప్రభు స్వభావము కాదు. అతడు పరలోక రాజ్య సంబంధి కాదు. హెచ్చించుకున్న రకం ఎవరికైనా ఉందంటే అది లూసిఫర్. క్లియర్ స్పాట్ అండి. అపవాది మనస్సు అది. పరలోకంలో వాడు హెచ్చించుకున్నాడు కాబట్టి కిందకి త్రోసివేయబడ్డాడు. దేవుని పైన నా సింహాసనాన్ని వేసుకుంటాను, దేవుని కన్నా హెచ్చింపులో నేను ఉంటాను, ఐ విల్ బీ అప్, నేను పైకి ఉంటాను, నేను గొప్ప నాకే కదా. ఈరోజు ఎన్ని మాటలు మనం హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నామండి. కొన్నిసార్లు ఈ హెచ్చింపు అనేది అపవాది ఎలా కలుగు చేస్తాడంటే, మనంతటా మనం హెచ్చించుకుంటాం కాదు, కానీ మనుషులు మనల్ని గురించి ఏదో తక్కువగా మాట్లాడతారు కదా. అరే నువ్వేం చేసావు అంటే, నా సంగతి నీకు తెలీదా, నేనేం చేశాను తెలుసా. మనం చేసిన గొప్ప కార్యాలన్నీ మాట్లాడుకుంటాం. చాలాసార్లు నిజమే మాట్లాడతాం, కానీ అనేక సార్లు ఆ నిజం మాట్లాడేటప్పుడు తెలియని గర్వం పాకేస్తుందండి. ఈ జాగ్రత్త. గర్వం ఎప్పుడు చెప్పి రాదంట, అది సైలెంట్గా వస్తుందంట. ఒక్కసారి తిరిగి వస్తా, అరే నేను ఎందుకు అలా మాట్లాడాను, అసలు నేను మాట్లాడకుండా ఉండుంటే ఏమయ్యింది అది. అనేక సార్లు మనం హెచ్చించుకునేది ఆ ఆపోనెంట్ చూస్తే అసలు ఆ మనిషిని జీవితంలో ఇంకోసారి కలవం, అసలు ఆ మనిషితో పని ఉండదు. ఒక ఉదాహరణకి ఒక సహోదరుడు చెప్తూ వచ్చాడు, అన్న నేను మెట్రో ఎక్కాను, ట్రైన్ ఎక్కాను, ఒక మనిషి చూసి నువ్వేంది ఇలా ఉన్నావు, నువ్వు ఇంతేనా అన్నాడు. సడన్గా నాకు తెలియకుండా నన్ను ఇంతేనా అన్న వెంటనే హర్ట్ అయిపోయాడంట. అందుకని తనలో ఉన్న గొప్పతనం అంతా చెప్పుకుంటూ వచ్చాడంట. ఆయన చివరికి, సార్ మీరు చాలా గొప్పోళ్ళు సార్ అన్నారంట. ఆ మనిషి దిగెళ్ళిపోయాడు, ఈ మనిషి ఇందారులో వచ్చాడు. గొప్పోడు అయిపోయాడా? కానీ దేవుని ఆత్మ ఆ మనిషి హృదయంలో కార్యము జరిగిస్తూ వచ్చింది. నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడు, నీది కానిది నీదిలాగా మాట్లాడు, నీకు చందనిది నీవు సంపాదించుకున్నట్టుగా మాట్లాడావు. నేను ఆడి కారులో తిరిగాను తెలుసా అన్నాడంట. నాకంత ఆడి కార్లు ఉన్నాయి అన్నాడంట. కానీ తర్వాత పరిశుద్ధుడు, ఏంటి నీది ఆ కారు? నీది కాదు కదా, ఎవరిదో కారులో ఎక్కానని చెప్పచ్చు కదా. అంటే యు సీ దట్ ప్రౌడ్ఫుల్ సెల్ఫ్ డిఫెన్స్. ఈరోజు చాలామంది మనం తెలియకుండా వి థింక్ వీఆర్ సెల్ఫ్ డిఫెన్సింగ్. అనేకమైన మాటల్లో దోషం ఉండక వాట్ యు స్పీక్ అండ్ వే యువర్ వర్డ్స్. ఇందుకు ఈ మాట ప్రత్యేకంగా దేవుడు చెప్పమంటున్నాడంటే, అనేక మంది అనవసరంగా మాట్లాడి నోరు జారేనని తర్వాత అంటారండి. అనేక సార్లు భార్యాభర్తల మధ్య అవనే, కుటుంబాల్లో అవనే, బంధుమిత్రుల మధ్య అవనే, ఉద్యోగ స్థలాల్లో అవనే, వారికి అనవసరంగా గొడవలు ప్రారంభమవుతాం. కారణం ఏంటంటే, ఎవరు గొప్ప అనే దాంట్లో తెలుసుకుంటాంలోనే, ఎవడు మంచోడు అనే దాంట్లో నిరూపించుకుంటాం బట్టే. 2 నిమిషాలు మౌనంగా ఉండుంటే ఆ గొడవలు వేసి ఉండేదే కాదు. కానీ ఆ ఈగో ఏంటంటే, అది ఈగో అంటే అపవాది ఇస్తాడంట, వాడు వెళ్ళిపోతాడంట, ఇంకా మన పని అయిపోయిందంట. ఈగో ఇచ్చాడు పెట్టాడో పోయాడు, మన జీవితం నాశనం అయిపోయింది. నా ఈగో అఫెక్ట్ అయ్యింది. ఒక నిజ క్రైస్తవుడికి ఈగో అనేది ఉండకూడదండి. నమ్మేరు హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఈగో అంటే అనుకో, మనం చచ్చిన వ్యక్తులమే. చచ్చిన వ్యక్తికి ఈగో ఉంటుందా? చచ్చిన సమాధి ముందుకెళ్ళి, శవం ముందుకెళ్ళి, ఏరా నీకు ఎంత గర్వం రా అంటే వాడు ఏమని మాట్లాడతాడా? నువ్వు చేతకానోడు రా అంటే మాట్లాడతాడా? నీకు సిగ్గు లేదా అంటే మాట్లాడతాడా? మౌనంగా ఉంటాడు. ఎవరైతే క్రీస్తు యేసుని కలిగిన వారైతే ఉన్నారో మనము చచ్చిన వారమండి.
ఇంకా నో లాంగర్ రాయి. బాప్తీసం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? నువ్వు లోటుకి వెళ్ళావు, నువ్వు చచ్చావు, ఇంకా జీవించినది నువ్వు కాదు, క్రీస్తే. ఇట్ ఈస్ నో లాంగర్ ఐ బట్ క్రైస్ట్ హూ లివెత్ ఇన్ మీ. క్రీస్తు నా యందు నాలో జీవిస్తున్నాడు, నేను కాదు బ్రతికేది. ఈరోజు చాలామందికి దే డోంట్ అండర్స్టాండ్ దిస్. ఏంటి అండర్స్టాండ్ అవుతలేదంటే సింపుల్. నేను ఉన్నాను అనుకోండి, నన్ను ఎవరైనా కించపరిచి మాట్లాడితే నిజంగా నేను పట్టించుకోకూడదు. పట్టించుకుంటున్నానా లేదని నాకు దేవునికి సంబంధించింది, బట్ ఐ లైక్ టు హంబుల్. కానీ నేను పట్టించుకోకూడదు. కారణం ఏంటంటే ఇంకా జీవించినది నేను కాదు, నేను ఎవరి సొత్తుని? దేవుని సొత్తుని. ఎవరన్నా నన్ను దూషిస్తే ఎవరిని దూషించినట్టుగా? ఎవరు సమాధానం అవ్వాలి? ఈ మాట ఇంకా సింప్లిఫై చేసి చెప్తా. మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉందండి, మీ పక్కోడు వచ్చి చడామడా బడా 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 తిట్టిపోయాడు. ఆ కుక్క పిల్ల ఏమైనా చేస్తుందా? ఏమైనా చేయగలదా? అసలు ఆ తిడతాం కానీ ఆ కుక్క పిల్ల ఓనర్ చూసాడు అనుకో, ఊరుకుంటాడా? ఈరోజు లెక్కల్లో చెప్పాలా, కోర్టులో కేసేస్తాడు, అంతే కదా. అంతా కూడా కాదు, డీసెంట్ వాళ్ళు కాదనుకో, వెళ్ళి నా కుక్క పిల్లని అంటావా అని 4 పీకుతారు. అవునా? ఉన్నమాటన్నా. ఈరోజు ఎవరైనా సరే ఒక కుక్క పిల్లని తిడతానే ఓర్చుకోరు. దేవాది దేవుడు, రాజాది రాజు, ఆయన ప్రేమించిన వారిని, ఆయన కొరకు సమర్పించుకున్న వారిని, ఆయన కొరకు జీవిస్తున్న వారిని ఎవరైనా ఏమన్నా అంటే ఊరుకుంటాడా? కానీ మనకు ఆ నమ్మకం లేదు కదా. నిజంగా నమ్మితే మనం ఏం చేస్తాం? దేవా అక్కడ చూడాలి. చిన్నపిల్లలు చూడండి, ఎవరైనా మమ్మీ మా డాడీతో చెప్తా, డాడీతో చెప్ప బెటరు. డాడీతో చెప్తే ఏందరా డబ్బా ఇస్తాడు. కానీ ఆ చిన్నపిల్లడు నువ్వేందరా అని వెళ్ళాడు అనుకో, చిన్నోడు ఆడు ఏం చేస్తాడు? ఈరోజు ఎంతోమంది అపవాది మనల్ని రెచ్చగొడుతున్నాడు. ఈరోజు ఎంతోమంది రెచ్చిపోతున్నారు. తండ్రి దగ్గరికి రావాలి, తండ్రి దగ్గర కంప్లైంట్ చేయాలి. అవసరమైతే తండ్రి దగ్గర చెప్పి, తండ్రి నన్ను ఇలాగ అంటున్నారు తండ్రి, నాకు బాధ వేస్తుంది తండ్రి. తండ్రి నన్ను ఇలాగ అంటున్నారు తండ్రి, నాకు చేతకాను అంటున్నారు తండ్రి. తండ్రి నాకు కుదరలేదు తండ్రి, అలా అన్న మాటకి నాకు బాధ వేస్తుంది తండ్రి. ఒకటి సవాల్ ఇచ్చి చెప్తాను, ఒక తండ్రిగా చెప్తాను. ఏ రోషం కలిగిన తండ్రి ఎవడో వచ్చి వాడు కుమారుని అవమానపరుస్తూ నోరు మూసుకుని గమ్ముని వెళ్ళిపోతాడా? రోషం కలిగిన తండ్రులు చెప్పండి, ఎవడరా అది? ఎవడది చూపి. ఈరోజు పరమ తండ్రి మన వైపు ఉన్నాడని నమ్మాలండి. పరమ తండ్రి మన పక్షాన నిలబడతాడని నమ్మాలండి. కానీ అపవాది చేసేది ఏంటంటే, యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు చేసుకోవచ్చు, నీకు నువ్వు చూసుకోవచ్చు అన్న దగ్గర మనుషుడు పరిపడుతున్నాడు. ఏంటంటే, నువ్వే దేవుడు లాంటోడివి, యు ఆర్ లైక్ గాడ్. నీకు గర్వం ఉంది. ఈ లోకం అంటది గర్వం ఉండాలంటది, బైబిల్ అంటది గర్వం ఉండకూడదు అంటది. ఏది ఉంది మీలో? గర్వం ఉందంటే మీరు లోక సంబంధులు, బబులోను సంబంధులు. గర్వము లేదంటే మీరు క్రీస్తేసు సంబంధులు, పరలోక రాజ్య సంబంధులు. ఈరోజు సింపుల్ టెక్స్ట్, సింపుల్ కాంటెక్స్ట్. డూ యూ హ్యావ్ ప్రైడ్? గర్వం ఉందా? గర్వం అంటే దేవుడు అంటున్నాడండి, దీనుల్ని హెచ్చించేది ఆయన పని అంట, గర్విష్ఠులను అణక తొక్కేది ఆయన పని అంట.